హలో భోజన ప్రియులారా, వెల్కమ్ టు తమైస్ కిచెన్. మన ఇండియాలో మోస్ట్ పాపులర్ వెజిటేరియన్ డిష్ ఏంటి అంటే ఈ పేరే చెప్తారండి అందరూ. దీన్ని నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అదేనండి పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ. మన ఇంట్లో స్పెషల్ అకేషన్ ఏదైనా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టారంటే అందరు ఫిదా అవ్వడం గ్యారంటీ అండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పన్నీర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటో, మిర్చి, ఆనియన్, స్పైసెస్, పన్నీర్. ఇప్పుడు మనకు గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కట్ చేసుకుందాం. ముందుగా బాగా పండిన టమాటోని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్, మిర్చిని కూడా కట్ చేసుకోవాలి. అలాగే కావాల్సిన స్పైసెస్ని కూడా తీసుకోవాలి అండి. అవి వచ్చేసి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు. నెక్స్ట్ పన్నీర్ని ఒక 300 గ్రామ్స్ తీసుకున్నానండి. వీటిని చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో స్పైసెస్ని వేసుకోవాలి. అవి దోరగా వేగాక ఆనియన్, టమాటోని వేసుకోవాలి. ఇప్పుడు అవి త్వరగా ఫ్రై అవ్వడానికి దానికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత వాటిని కాసేపు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ చల్లారిన టమాటో ఆనియన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మన పన్నీర్ కర్రీకి ఇదే గ్రేవీలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు అదే కడాయిలో మనకు సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఇంతకుముందు మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని టమాటో ఆనియన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వేసి కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత గ్రేవీకి సరిపడా 2 గ్లాసెస్ వాటర్ని వేయాలి. టేస్ట్ చూసుకొని దానికి తగినంత సాల్ట్ అండ్ కారంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీని బాగా మరగనివ్వాలి. ఇలా 10 మినిట్స్ మరిగాక ఇందులోకి పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా వరకు ముందే పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకుంటారండి. అలా అయితే పన్నీరు టేస్ట్ ఉండదండి. అదే గ్రేవీలో వేసాక గ్రేవీని అబ్జర్వ్ చేసుకోదు. ఇలా వేసుకుంటే గ్రేవీని మంచిగా అబ్జర్వ్ చేసుకొని పన్నీర్ పీసెస్ స్పాంజిల్లా ఉంటాయండి. గ్రేవీ చిక్కగా అయ్యాక కొంచెం బటర్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకున్నామంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. మనం ఈ కర్రీ పాట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. మన ఇంట్లో స్పెషల్ అకేషన్ ఏదైనా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టారంటే అందరు ఫిదా అవ్వడం గ్యారంటీ అండి. దీన్ని అన్నం, చపాతి, నాన్స్లోకి పెట్టుకొని తిన్నారంటే అద్దరిపోతుంది. మీరు కూడా యమ్మీ యమ్మీ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.